సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో సాధారణంగా ఎందరిలోనూ వచ్చేటి అనేక సందేహాలు, ముఖ్యంగా ఆధునిక యుగంలో ఈ పెళ్ళి లేని వాళ్ళల్లో వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన ఆ ర్యాపోర్ట్, ఆ అనురాగం, అనుబంధం ఉండక విడిపోవాలనే మనస్తత్వం కూడా ఎక్కువ జరుగుతుంది. పూర్వకాలంలో పడుండేవాళ్ళు, కానీ స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఈ రెండు మన జీవన సరళిలో భాగం అవుతున్న కొద్దీ మనుషుల్లో పడుండే స్వభావం లేకుండా పోతుంది. అది మంచిదే. మనిషి ఇష్టం లేకుండా కష్టపడుతూ మనసును చంపుకొని పడుండాల్సిన అవసరం లేదు. అదే ఈనాడు ఈ కొత్తగా ఉన్నటువంటి కపుల్స్లో మనకు కనబడుతుంది. పెళ్లి చేసుకుంటున్నారు, ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు అనుకున్నట్లు ఒకరికొకరు ఉండట్లే. భార్య ఊహించినట్లు భర్త ఉండట్లేదు, భర్త ఊహించినట్లు భార్య ఉండట్లేదు. దాంతో వాళ్ళిద్దరి మధ్య మనసులు కలవడం లేదు. మరి వివాహం అంటే మనసులు కలవడమే కదా. దాంతో ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. గొడవలు వచ్చినపోయినా సరే ముభావంగా ఉంటున్నారు. ఇలాంటి విషయాల్లో చాలా ఉంటున్నాయి. ఒకటి రకరకాలు ఎన్ని ఉన్నాయి. ఈ రోజున ఈ ఆధునిక యుగంలో కుటుంబాల్లో రకరకాల సంసార సమస్యలు తలెత్తుతాయి. రకరకాల పూర్వకాలం ఎన్నో కాదు, ఇప్పుడు రకరకాలు చెప్పలేనని వాటి గురించే మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఎక్స్పర్ట్లలో. ఇటీవల ఈ రోజున వివాహం కుదుర్చుకునే స్వేచ్ఛతో పాటు విడిపోయే స్వేచ్ఛ, దీని గురించి లీగల్గా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, దాని గురించి కొంత తెలుసుకుందాం. కొన్ని విషయాల్ని, వివాహానికి సంబంధించిన సూత్రాలు ఎన్ని చెప్పినా పెళ్ళికి పునాదులు పరస్పరంగా ప్రేమ అనురాగాలే, దాంట్లో ఏం సందేహం లేదు. ఒకరి పట్ల మరొకరికి నీతి నిలిపేది కూడా పెళ్ళే. ఆ అనురాగమే, ఆ ప్రేమ, ఆ నైతిక, ఆ ప్రేమ అవి లేనప్పుడు ఇక ఉద్యమం ఉండదు. వివాహం కుదుర్చుకునే స్వేచ్ఛతో పాటు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు, స్వేచ్ఛ. ఇష్టపడతారు, ఏదో చూస్తే ఏదో నచ్చుతుంది. అంచేత వివాహం కుదిరిన స్వేచ్ఛతో పాటు విడిపోయే స్వేచ్ఛ కూడా. అంటే ఇరుపక్షాల వారు వివాహ వ్యవస్థలో చిత్తశుద్ధితో కొనసాగడము, అంటే భార్యాభర్తలు ఇద్దరు చిత్తశుద్ధితో కొనసాగడం, లేక తప్పు చేసామనుకుని అబ్బా ఇది చాలా రాంగ్ ఛాయిస్ అయింది, రాంగ్ చాలా సెలక్షన్ అనుకుంటారు. ఆ రాంగ్ చాలా సెలక్షన్ అనుకుని తప్పు చేసామనుకుని విడిపోవడం జరుగుతుంది. ఒకకేమో ముందు అనుకుంటారు, కానీ మళ్ళీ వద్ద సరిపోక మనం చాలా రాంగ్ ఛాయిస్ ఇది, రాంగ్ సెలక్షనే, తప్పు చేసాము అనుకుంటారు. ముందేమో బాగుంది, మధ్య జోడు బాగుంది అనుకుంటారు, అక్కడ మోహంలో పెళ్లి చేసుకుంటారు. ఆ మోహం తీరిపోయాక ఇద్దరి మధ్య ఉండాల్సిన ప్రేమ, అనుబంధం, అనురాగం అనేది ఉండట్లా. చాలా నేను పొరపాటు పడ్డాను అనుకుంటా, ఆవిడ అనుకుంటుంది, ఈయన అనుకుంటాడు, అప్పుడు విడిపోవాలనుకుంటారు అన్నమాట. కనుక అది ఎలా ఈ ఇద్దరు అనుకున్నప్పుడు విడిపోవాలనుకోవడం అది తప్పనిసరి అయిపోతుంది. తప్పనిసరి అవుతుంది, ఊరికి అనుకోవడే కాదు, విడిపోవడం తప్పనిసరి కూడా అయిపోతుంది. మన సోవియట్ విప్లవం వచ్చిన తర్వాత స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనే భావాలు ప్రజాసామాన్యంలో కూడా చాలా ఎక్కువ వచ్చాయి. స్వేచ్ఛ స్వాతంత్ర్యం. సోవియట్ విప్లవం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. నియంతృత్వాన్ని, అణిచివేతని, వీటిని పనికి రాదు అని సోవియట్ విప్లవం తెలియజేసింది. అణిగి ఉండడం, పడి ఉండడం పనికి రాదు, స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రం కావాలి, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి, స్వాతంత్ర్యం కావాలి. సోవియట్ విప్లవం ఒక సందేశం ఇచ్చింది. అది వచ్చిన దగ్గర నుంచి ఇక స్త్రీ పురుష సంబంధాల్లో కూడా పడి ఉండడం పనికిరాదు, ఇష్టం ఉంటే కలిసి ఉండాలి, ఇద్దరికి పడకపోతే విడిపోవాలి అన్న భావం సమాజంలో వచ్చేసింది. అంతవరకు సోవియట్ విప్లవం ముందు మాత్రం అంతవరకు ఎలా ఉండేదంటే పడి ఉండడం, ఇష్టం ఉన్న వెళ్ళిపోయినా ఒకసారి మూడు పడ్డాయంటే నోరు మూసునికి అలా పడి ఉండేది. కానీ
సోవియట్ విప్లవం తర్వాత వచ్చినటువంటి స్వేచ్ఛ స్వతంత్రం అనేది ఆ భావాలతో ఈ రంగా మార్పు వచ్చింది. చైనాలో తూర్పు దేశాలైన బెల్జియం, నార్వే, స్వీడన్, జపాన్, పోర్చుగల్ మరికొన్ని లాటిన్ అమెరికా దేశాలను ఈ నీతి సూత్రం చట్టబద్ధం కూడా చేశారు. స్వేచ్ఛ స్వతంత్రం. భార్యాభర్తలు కూడా ఇష్టమైతే అలా పడి ఉండేది పని లేదు, నో సెపరేట్ అయిపోయింది. అంటే వివాహం అయిపోయి మనకు 3 బంధం, ఇక ఎప్పటికీ 7 జన్మల బంధం అనేది కాకుండా 3 ముళ్ళు వేసంటే 7 జన్మలు పడి ఉండాల్సినట్లే కాకుండా ఇష్టం చేసి విడిపోండి. ఇది ముఖ్యంగా మనం ఈ బెల్జియం, నార్వే, స్వీడన్, జపాన్, పోర్చుగల్ అలా లాటిన్ అమెరికా దేశాల్లోనూ ఈ సూత్రం దాదాపు వాళ్ళు లీగలైజ్ చేశారు. ఇష్టమైతే విడిపోయిందని. 1954 ప్రత్యేక వివాహాల చట్టంలో ఈ వీలుంది. విడిపోవడం వచ్చింది మనకి 1954 ప్రత్యేక వివాహాల చట్టాలు. 1955 నాటి హిందూ వివాహ చట్టం ఈ రకం విడాకుల్ని మొదట్లో అంగీకరించలేదు. మన భారతదేశంలో 1955లో హిందూ వివాహ చట్టం వచ్చి దాంట్లో అంత తేలిగ్గా విడిపోవడం ఒప్పుకోలేదు. కానీ 1976లో హిందూ వివాహ చట్టంలో సవరణలు వచ్చాయి. దాంట్లో సవరణ జరిగితే ఆ సవరణలో హిందూ దంపతులు కూడా పరస్పర అంగీకారంతో విడిపోయే నిర్ణయం తీసుకుని కోర్టును విడాకులు అడిగే వీలు కలిగించింది. అంచేత 1976లో వచ్చే మాత్రం ఆ దీంట్లో సెక్షన్ 13B కింద ఏడాది నుంచి విడిగా ఉంటున్నామని, కలిసి బతకడం కుదరదని, వివాహం రద్దు చేసుకునేందుకు ఇరువురు ఒప్పుకున్నామని కోర్టు చెప్పి విడాకులు పొందవచ్చు. సంవత్సర కాలం పాటు అక్కడ మాత్రం ఉంది. వెంటనే వాళ్ళు అనుకుని రేపు విడాకులు ఆడడానికి లేదు. సంవత్సరం పాటు వాళ్ళిద్దరూ మా ఇద్దరికి మనసులు కలవడం లేదు, సంవత్సరం నుంచి మీ ఇద్దరం వేరువేరుగా ఉన్నాము, అంతే ఇద్దరు కూడా నిర్ణయానికి వచ్చాము, మేము కలిసి ఉండడం ఇద్దరికి నిర్ణయానికి వచ్చాము. అంచేత ఇద్దరు అంగీకారం మీద ఉన్నాం కనుక మాకు విడాకులు ఇవ్వండి అని కోర్టుకి పెట్టుకోవడానికి అవకాశం వచ్చిందన్నమాట. ఇంత సులువుగా విడాకుల అవకాశం కల్పించడం శ్రేయస్కరం కాదని పరస్పర అంగీకార సిద్ధాంతాన్ని కొందరు విమర్శించారు. ఏంటి ఒక సంవత్సరం కాలం కలిసి ఉండలేము కనుక మేము ఉండలేము అని చెప్పేసి అడిగితే కోర్టు ఇచ్చాడు ఏంటి అని కొంతమంది ఒప్పుకోలేదు. అంత తిరిగి చేశారు ఆ వివాహాన్ని. అంత సంవత్సరం కాలం మేము దూరంగా ఉన్నాము, మేము కలిసి ఉండలేము, మా ఇద్దరు ఇప్పటికీ ఇంకా అలా ఉన్నాం, మా ఇద్దరు కోరుకున్నాం, ఇచ్చేయండి నా కోర్టు అని కొంతమంది ఈ రకమైన లీగల్ ఇష్యూస్ని కొంతమంది చాలా వ్యతిరేకించారు కూడా. ఇంగ్లీష్ మ్యాట్రిమోనియల్ కాజెస్ యాక్ట్ 1973 ప్రకారంగా 2 ఏళ్లుగా విడివిడిగా బతుకులు కొనసాగిస్తున్న జంట ఇష్టపడి విడిపోవచ్చు. 1973లో వచ్చినది ఇంగ్లీష్ మ్యాట్రిమోనియల్ కాజెస్ యాక్ట్. దాంట్లో మాత్రం 2 సంవత్సరాల దూరంగా ఉన్నారు. మన దేశంలో పెళ్ళై సహజనం ప్రారంభమై ఏడాది గడిచేదాకా విడాకులు అడగడానికి వీలు లేదు. మన దేశంలో మాత్రం ఏడాది తొందరపడి విడిపోకుండా ఉండేందుకు ఈ నియమాలు వీలు కల్పిస్తాయి. అంతేకాదు పరస్పర అంగీకారంతో విడాకులు అడిగే పిటిషన్లపై 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోకూడదు. ఒకవేళ పిటిషన్ పెట్టినా సరే ఏమో కోర్టులో వేశారు కలిసిపోవచ్చేమో అని కోర్టు వెంటనే 6 నెలల దాకా వెంటనే దాన్ని పట్టించుకోవద్దు, పక్కన పెట్టాలి. వీళ్ళేమో సంవత్సరం కాలం కూడా మేము విడిగా ఉన్నామని అన్నాక పెట్టుకోవాలి. సంవత్సర కాలం మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ 6 నెలలు దాన్ని మళ్ళీ అట్టి పెడతారు. వాళ్ళు ఏమో ఈ లోపల కలుస్తారు, కలవండి చూద్దాం, మీరు వేశారు బాగానే ఉంది, మీరు సంవత్సరం కాలం లేదన్నారు, ఇప్పుడు వేశారు కనుక మీరు చూడండి అని చెప్పి 6 నెలల దాకా దానికి కోర్టు నిర్ణయం తీసుకోదన్నమాట. 18 నెలల్లోగా ఆ పిటిషన్ ఉపయోగించుకోకపోతే కోర్టు విచారణ జరిపి నిర్ణయం ప్రకటించు. అంటే సంవత్సరంన్నర కాలంలో ముందు ఒక సంవత్సరం వాళ్ళిద్దరు వేరుగా ఉన్నారు కదా, సంవత్సరం అయ్యాకే వాడు కోర్టులో వేయాలి. సంవత్సర కాలం దూరంగా ఉన్న తర్వాత అప్పుడు కోర్టు వేయాలి. కోర్టు ఏం చేసి కోర్టులో వేసిన తర్వాత మళ్ళీ 6 నెలలు చూద్దాం అంటుంది. ట్రై చేయండి, వేసారు బాగానే ఉంది, ఆలోచన తప్పకుండా చూద్దాం అంటుంది. ఆ 6 నెలలు కూడా వీళ్ళు కలిసి ఉండలేకపోతే మాత్రం అప్పుడు కోర్టు దాని మీద నిర్ణయం తీసుకుని చెబుతున్నమాట.
ఈ పద్ధతిలో విడాకులు సాధించడం సులువైన పని కాదు. ఇరు పార్టీల అంగీకారం లేకపోతే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు బాగా ఇద్దరు ఉన్నారండి, కానీ ఒక్కోసారి ఇద్దరు ఇష్టం పట్ల ఒకళ్ళు ఇష్టపడతారు, ఒకరు ఇష్టపడరు. కొంత సందర్భం అలాగే ఉంటుంది. ఒకసారి లేడీ ఇష్టపడుతుంది, ఆ అబ్బాయి ఒప్పుకోడు. ఒకసారి అబ్బాయి ఒప్పుకుంటే అమ్మాయి ఒప్పుకోదు. అంచేత అప్పుడు ఈ పిటిషన్లు పని అంగీకారాన్ని నివారించక అసలు మార్గాలు. భార్యాభర్తలు ఒకరు ససేమిరా విడాకులు అంగీకరించకపోతే ఇష్టమో కష్టమో వివాహం కొనసాగ తప్పదు. ఈ రోజుల్లో మాత్రం అలాగే ఉంటుంది. అంచేత కలిసి నిర్ణయించుకోలేకపోతే విడాకులే. చివరికి ఏంటంటే ఇంకొరంగా కూడా ఉందన్నమాట. ఇద్దరు కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటూ జీవనం కొనసాగితేనే దాంపత్యం ఉంటుందండి. ఇద్దరిలో ఏ ఒక్కరే నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నా ఆలుమగలు కోర్టు చుట్టూ తిరగ తప్పదు. ఇద్దరు కలిసి ఉండలేము అని ఇద్దరు అడిగితేనే వాడు విడాకులు వస్తాయి. అలాగా ఒక్కళ్ళే ఎక్కడ అడిగి రెండు ఆడపోతే మాత్రం ఏమైనా కోర్టు చుట్టూ విడాకులు ఇక తిరుగుతూ ఉండాల్సిందే. అలా తిరుగుతుండే. ఎప్పుడు అది అయిపోయాక అప్పుడు కోర్టు పట్టించడం. 80% ఇద్దరు పిల్లలకు ఒక్కోసారి ఏమవుతుందంటే చాలా విచిత్రంగా ఉంటుంది కేసులు. కోర్టు విడాకులు ఇవ్వక తప్పదు. ఇక చివరికి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని కనవద్దని భార్య అనిస్తుంది. ఒక్కోసారి నేను పిల్లల్ని కన్ను, ఈ ముగ్గురితో పిల్లల్ని కనను అంటుంది. ఇష్టం లేదు దానికి. అంచేత నేను పిల్లల్ని కనండి. పిల్లలు కన్నండి ఏం చేస్తున్నాడు ఆవిడ? భర్తతో కాపురం చేయదు, సంసార జీవితంలో పాల్గొదు, చాలా ఇదిగా చేస్తున్నమాట. భర్త ఏం చెప్పినా వినడం లేదు. ఈవిడ మాత్రం నాకు వద్దు, పిల్లలు వద్దంటుంది. నేను పిల్లలు కన్ను, నేను నీ దగ్గర పిల్లలు కన్ను అంటుంది. కాదు, పిల్లలు కాపే, నేను నీతో సాధన చేసుకొని ఉంటాను, నేను నా పిల్లలు కావాల్సింది అని ఆయన అంటాడు. నాకు పిల్లలు వద్దు అని చెప్పి మన మీతో ఉండ అంటుంది. చూడండి ఎలా ఉన్న కథ. నాకు పిల్లలు వద్దు అంటే నువ్వు వద్దని అర్థం అక్కడ. కానీ పిల్లలు వద్దు ఉంటుంది. భర్త అలా కాదంట. ఇంక కలిస్తే పిల్లలు పుడతారు అని ఆమె భర్త నుంచి విడిగా ఉండటం మొదలు పెడుతుంది. పిల్లలను కనకూడదని దంపతులు ఒకరు మాత్రమే ఏకపక్షాన్ని తీసుకుంటే అది క్రూరమైన వ్యవహారమేనని, అది విడాకులు ఇవ్వడం సమంజసమని సుప్రీంకోర్టు మార్చి 28, 2007 తీర్పు చెప్పిందండి. చివరికి ఏంటంటే భార్య దగ్గర రాను, నాకు వద్దు పిల్లలు, నీతో నాకు పిల్లలు వద్దు, నేను కన్ను, నీ కన్నంటే అదేంటి, ఆయనతో నేను సంసారం చేయండి. ఎప్పుడైతే ఇలాగా పిల్లలు నీతో పిల్లల కన్నానో భార్య అన్నా లేదా భర్త అన్నా, లేదు భర్త నేను నీతో ఉండను, నాకు పిల్లలొద్దు, నీతో పిల్లల కన్ను, నా పిల్లల కన్నా వీల్లేదు, నా పిల్లలు పడడానికి వీల్లేదు అని ఉంటే కోర్టులో ఒకళ్ళేమో అంటే విడాకులు అడగకుండా ఈ రంగా ఉంటుంది. విచిత్రంగా అనమాట. ఇలా ఉంటే అప్పుడు ఏం చేస్తున్నారంటే కోర్టు ఇది క్రూరమైన చర్య, భార్యాభర్తల మధ్య సెక్స్ సంబంధం లేకపోవడం ఒక క్రూరమైన చర్య. అది క్రూరత్వము. భార్య భర్తతో సహకరించకపోయినా, భర్త భార్యతో సహకరించకపోయినా అది క్రూరంగా వ్యవహరించడం తీసుకుని చివరికి కోర్టు విడాకులు ఇస్తుందన్నమాట. అంటే వైద్య కారణాలు లేకుండా భర్త రహస్యంగా పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించుకున్నా. కొందరు ఏం చేస్తారంటే పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించుకుంటారు. ఆవిడతో మొత్తం ఆ తల్లితో మొత్తం పిల్లలు రాకుండా ఆపరేషన్ రహస్యం చేయించుకున్నా, లేదా భార్య ఆ పని చేసిన భార్య చూపెట్టి ఆపరేషన్ చేయించుకున్నా అది క్రూరత్వమే అవుతుంది. కొందరు ఏం చేస్తారు, దగ్గర ఉంటారు, కలిసి ఉన్నట్లు ఉంటారు, అప్పుడప్పుడు కలుస్తుంటారు, కానీ కడుపు రాకుండా ఆపరేషన్ చేసుకుంటారు, పెట్టకుండా చేసుకుంటారు. అక్కడ ఒక క్రూరత్వం కింద వస్తుంది. క్రూరత్వం వచ్చి భార్యలో ఒకరు తెలియకుండా మరొకరు ఆ తమను తామే మరొకరు అంగీకారం లేకుండా స్టెరిలైజేషన్ చేయించుకోవడం క్రూరత్వమేనని, ఏ కారణం మీద కూడా ఆ కారణం మీద విడాకులు ఇవ్వచ్చు అనే కొత్త నియమం అవసరం కోర్టులో న్యాయమూర్తి బెండా వివరించారు. ఇలా ఈ రంగా ఉంది. అంటే ఇలాంటి కేసులో కూడా కేసు ఇవ్వడానికి అవకాశం, క్రూరత్వం పేరుతో ఇక్కడ కూడా విడాకులు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ రకంగా చూడండి ఎన్ని రకాల కబుర్లు ఎలా ఉన్నాయో. భార్యాభర్తల గొడవలు, ఆ గొడవల్లో ఎంత లీగల్ ఇష్యూస్. మనం ఇక్కడ భార్యాభర్తల గొడవల మధ్య లీగల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడం కోసమని మీకు ఈ ఎక్స్పర్ట్ల దాంట్లో తెలియజేయడం జరుగుతుంది. మరొక విషయంపై నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్న అంతవరకు సెలవు. మరి నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.